సో గైస్ ఈ వీడియో చూసే ముందు నేను మీ కేకే క్రికెట్ తెలుగుని నా పాత ఛానల్ అయితే మొత్తానికి యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది. సో కాబట్టి దయచేసి నాకు ముందులా మీరు ఎంత సపోర్ట్ చేసిరో గట్లనే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గట్లనే ఈ వీడియోకి లైక్ కొట్టండి. గట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, మీ పుణ్యం ఉంటుంది. రోహిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నే. ఇంపార్టెంట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో మనం మ్యాచ్ గెలిచినామంటే గది కేవలం నీ విధ్వంసం వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. ఆర్తికు థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు కాదు, గా గుజరాత్ ఫీల్డర్లకు థ్యాంక్ యూ చెప్పు. ముఖ్యంగా గా మెండిస్ గానికి థ్యాంక్ యూ చెప్పాలి. నా 2 లడ్డూ లాంటి క్యాచ్ లను వదిలి పెట్టడం వల్లనే నేను ఈ మ్యాచ్ లో ఇంత విధ్వంసం సృష్టించగలిగిన. అయినా ఎనియో మెండిసు నీ ఎవరిని చెత్త ఫీల్డింగ్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. నా ఫీల్డింగ్ ను గిందలా అర్థం చేసుకొని మరి నన్ను గిందలా పొగుడుతున్నావు చూడు. నీ ఎవరు నువ్వు తోపుతురుమే రోహిత్ అన్న. కానీ మా కెప్టెన్ గిల్లు మాత్రం నా అద్భుతమైన ఫీల్డింగ్ ను అర్థం చేసుకోకుండా, నా అద్భుతమైన ఫీల్డింగ్ ను గుర్తించకుండా నన్ను తిడతాండు. ఏగా గిల్లుగానికి ఏం తెలుసు నీ తొక్కల ఫీల్డింగ్ గురించి? నీ తొక్కల ఫీల్డింగ్ లో ఎంత అద్భుతం ఉందో, నీ తొక్కల ఫీల్డింగ్ లో ఎలాంటి అద్భుత దృశ్యాలున్నాయో నీ అవ్వగా గిల్లుగానికి ఏం తెలుసు? నీ తొక్కల ఫీల్డింగ్ గురించి నిజం చెప్పాలంటే నువ్వు వదిలిపెట్టిన నా 2 లడ్డు లాంటి క్యాచ్ల వల్లనే మీరు అస్సాంకి పోయిర్రు. గట్లనే మేము ఐపీఎల్ ట్రోఫీని గెలవడానికి ఇంకో మెట్టు ఎక్కినాం. సో గందుకే మెండిసు నీ తొక్కల ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఉందివా. నీ అవ్వ నీ తొక్కల ఫీల్డింగ్ కు ఒక పెద్ద అవార్డే ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. నువ్వు నన్ను గిలా మెచ్చుకుంటూ పోతేనా నీ అవ్వ నా తొక్కల ఫీల్డింగ్ ఈ ఐపీఎల్ లోనే కాదు ఇంటర్నేషనల్ మ్యాచ్ లోను కూడా చూపిస్తా. ఊరిని దేడి దిమాక్ మెండిసు నేను గా రోహిత్ అన్న పొగుడుతున్నావు అనుకుంటాను. వారాబాయ్ నేను గా రోహిత్ అన్న పొగుడుతలేడు, డైరెక్ట్ గా నీ ఫీల్డింగ్ ని సావా మింగుతాండు. అయినా చెప్పువా మెండిసు, గా ముంబైకి నువ్వు ఎంత కమ్ముడు పోయినావు, దేనికి కమ్ముడు పోయినావు? రోహిత్ అన్నవి 2 లడ్డూ లాంటి క్యాచ్ లను వదిలి పెట్టడమే కాక బ్యాటింగ్ లో నీది నువ్వే వికెట్లకు కాళ్ళతో కొట్టుకొని అవుట్ అయిపోయినావంటే నీ ఎవ్వ నిజం చెప్పువా మెండిసు. ముంబైకి నువ్వు ఎంత కమ్ముడు పోయినావు, దేనికి కమ్ముడు పోయినావు? గిల్లన్న సిగ్గు లేకుండా నిజం చెప్తున్నా చూడే. నేను ఈ మ్యాచ్ లో ముంబైని గెలిపిస్తేనా గా ఆర్థికన నాకు 1 సంవత్సరం మొత్తము నా జియో సిమ్ కు ఫ్రీగా రీఛార్జ్ చేస్తా అన్నాడు. గందుకు 1 సంవత్సరపు రీఛార్జ్ కు కకృతి పడి రోహిత్ అన్నవి 2 లడ్డూ లాంటి క్యాచ్ లను మిస్ చేసి బ్యాటింగ్ లోనే నాది నేనే వికెట్లకు కాళ్ళతో కొట్టుకొని అవుట్ అయిపోయినా. నీ అవ్వ ఏమంటావు ఆర్థికన్నా? ఊరిని మెండిసు గిలాంటి సీక్రెట్లన్నీ బయట పెట్టద్దువా. గిలాంటి సీక్రెట్లన్నీ మన మధ్యలోనే ఉండాలి. గప్పుడే మన బంధము అంబుజ సిమెంట్ లెక్క గట్టిగా దృఢంగా ఉంటుంది. ఓకే సారీనే హార్దికన్నా. ఇక నెక్స్ట్ టైం నుంచి మన సీక్రెట్లన్నీ నా మనసులోనే దాచుకుంటా. కానీ ముందు నాకు 1 సంవత్సరపు రీఛార్జ్ అయితే జల్దీ కొట్టు. నీ అవ్వ బెస్ట్ బ్రో ఏమన్నా బ్యాటింగ్ చేసినవానే. మన ముంబైకు కావాల్సిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ను అందించినావు. అసలు నిజం చెప్పాలంటే విలిజ్ జాస్ కూడా సీజన్ లో ఇంత డేంజర్ గా లేదు. కానీ అతని ప్లస్ లో వచ్చిన నువ్వు మాత్రం ఫస్ట్ మ్యాచ్ లోనే సావా మింగినావు. ఉత్తి 22 బాల్లోనే 47 రన్స్ కొట్టి గంతులో 4 4లు 3 దగ్గర 6లు ఉన్నాయి. నీ అక్కని బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లను సావా మింగినావు. మరి గట్టుంటేదే జానీ బెస్ట్ అంటే అయినా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇక నా సినిమా ఏందో రేపు పంజాబ్ మీద క్వాలిఫై 2 మ్యాచ్ లో చూపిస్తా. నీ ఏమన్నా దెబ్బకు పంజాబ్ కింద పడి గిలగిల కొట్టుకోవాలి. సాయి సుదర్శన్ తమ్ముడు, మీరు ఎలిమినేటర్ మ్యాచ్ ఓడిపోయి అస్సాంకి పోయినా గానీ నీ ఆటతో నువ్వు మాత్రం అందరి మనసులను, గుండె కాయలను, కాలేయాలను, ఆఖరికి మూత్ర పిండాలను కూడా గెలుచుకున్నావు. నీ అవ్వ నువ్వు తోపుతురు సాయి సుదర్శన్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. అయినా అసలు నిజం చెప్పాలంటే మేము ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణము మా కెప్టెన్ గిల్లునే. నీ అవ్వ మొత్తానికి మా గిల్లు దేడితే మా కెప్టెన్సీ చేయడం వల్లే మేము ఈ మ్యాచ్ లో ఓడిపోయినాం. నీ అవ్వ లేకపోతే నా కథ మొత్తం వేరే ఉండేది. నేనేం చేసింది సుధాకరు, నా కెప్టెన్సీ అంటానవేంది? గిల్లు నువ్వు ఏం చేయలేదావా? నువ్వు గనక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచుంటేనా ఖచ్చితంగా మ్యాచ్ కూడా మనమే గెలిచేటోళ్ళం. కానీ నీకు టాస్ గెలవడం చేత కాలేదు. సర్లైతే టాస్ గెలవలేదు, కెప్టెన్సీ కూడా ఈ మ్యాచ్ లో చక్కగా చేయలేదు. కానీ బ్యాటింగ్ లోనైనా ఏమైనా దుమ్ము లేపుతావేమో అనుకుంటేనా నీ ఎవ ఫస్ట్ ఓవర్ లోనే బౌల్డ్ కి అవుట్ అయిపోయి మా గుజరాత్ టీం ను అస్సాంకి పంపడానికి ముందుండి ఎంతో కష్టపడ్డావు.